హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఈరోజు మరో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే శనగపిండి పచ్చి కొబ్బరి బర్ఫీ అండి. శనగపిండితో ఇలా బర్ఫీ చేసి చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. స్వీట్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన ఈ బేసన్ కోకోనట్ బర్ఫీ చేసేయచ్చండి నిమిషాల్లో. అంతేకాదండి, పండగలకు కూడా ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మరి చేసేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు పంచదార వేసి అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి, పంచదార కరిగేంత వరకు. ఇప్పుడు కొంచెం పంచదార కరగగానే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని హాట్ వాటర్లో నానబెట్టింది వేస్తున్నానండి. బర్ఫీకి మంచి కలర్ వస్తుందని. కలర్ అనేది ఆప్షనల్ అండి కంప్లీట్గా. తరువాత బాగా కలుపుతూ ఉండాలి. ఈ బర్ఫీ తయారు చేయడానికి షుగర్ సిరప్ని 1 తీగ పాకం ఖచ్చితంగా వచ్చేంత వరకు మరిగించాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా 1 తీగ పాకం వచ్చాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి 1 నిమిషం పాటు ఉడికించండి. ఆ తర్వాత 1/2 కప్పు శనగపిండి అండి, కొంచెం కొంచెం వేస్తూ ఎక్కడ ఉండలు కట్టకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. పిండి మొత్తం వేసేసాక గరిటతో బాగా మ్యాష్ చేయాలండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఆ తరువాత 1/2 కప్పు నెయ్యిని ఇలా కొంచెం కొంచెం పోస్తూ కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి, మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఈ విధంగా నెయ్యిని వేస్తూ తిప్పుతూ ఉంటే కడాయి అడుగు నుండి మిక్చర్ విడిపోతూ ఉంటుందండి మెల్లగా. ఆ తర్వాత మొత్తం నెయ్యిని అంతటినీ వేసేసి కంటిన్యూగా ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలి. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి శనగపిండి లేత రంగులోకి మారిపోయి మంచి స్మెల్ వస్తూ పెనం అంచుల నుండి సెపరేట్ అయిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అంచున్న ప్లేట్లో ఇలా నెయ్యిని అప్లై చేసి వెంటనే ఇందులో మిక్చర్ని అంతా వేసేసి నైఫ్తో కానీ అట్లకాడతో కానీ నీట్గా పైన సర్దేయండి. 10 నుంచి 15 నిమిషాలు ఇలా రెస్ట్లో ఉంచేశాక ఆ బర్ఫీ అనేది మనకి సెట్ అయిపోతుందండి. కొంచెం బర్ఫీ చల్లారి మనకి పట్టుకోగలిగేంత వేడి మీద ఒక్కసారి చెక్ చేసి నచ్చిన షేప్లో కత్తితో ఇలాగా కట్ చేయడమేనండి. అంతేనండి, శనగపిండి కొబ్బరి బర్ఫీ రెడీ. కొబ్బరి వేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇంకొక విషయం ఏంటంటే, ఏ బర్ఫీ అయినా సరే తయారు చేసిన వెంటనే తింటేనే బాగుంటుందండి. 1 or 2 days మ్యాక్సిమం బాగుంటాయి, తర్వాత గట్టిపడిపోతుంది అనమాట. అయితే మీరు పండగకి ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోండి. మరి మీరు ట్రై చేసి చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, మరి నమస్తే.